మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మీద ఏదైనా వ్యతిరేకత వీడియో రేవంత్ రెడ్డి పని చేయలేదని చెప్పేసి ప్రజలతోటి పబ్లిక్స్ బయట తీసుకుంటే, లేకుంటే రేవంత్ రెడ్డి గురించి ఏదైనా రీట్వీట్ పెడితే రేవంత్ రెడ్డి డైరెక్ట్ తీసుకెళ్ళి జైలులో పెడతాడు. రేవంత్ రెడ్డి పేరు మర్చిపోతేనే అల్లు అర్జున్ని ఉదయం నుంచి సాయంత్రం దాకా జైల్లో పెట్టారు. ఇన్ని రకాలుగా హింసించిన రేవంత్ రెడ్డిని ఓ జనసేన నాయకుడు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక వీడియో పోస్ట్ చేశాడు. నా నోటితో చెప్పడం కన్నా అది వింటేనే బాగుంటుంది. మరి వీళ్ళని చిన్న చిన్న వాటికి జైల్లో పెట్టేటోన్ని మరి దేవరకొండ నుంచి ఒక వ్యక్తి రావడం జరిగింది. అతని పేరే చందులాల్, జనసేన నాయకుడైన చందులాల్. ఇక డైరెక్ట్గా రేవంత్ రెడ్డికి వార్నింగ్ ఇచ్చారు. ఆ వార్నింగ్ మీరు ఒకసారి విన్న తర్వాత మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. అదేవిధంగా కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని కూడా తెలపండి. అదేవిధంగా ఒకసారి ఈ విషయాన్ని గమనించుకునే కార్యక్రమం చేయండి. ఇక చూడండి కదా. నువ్వు జన సైనికులతో పెట్టుకున్నావు, నిన్ను బలి ఇస్తామనుకుంటూ డైరెక్ట్గా వార్నింగ్ ఇస్తా ఉన్నాడు అన్నట్టు. జనసేన నాయకులు రేవంత్ రెడ్డికి డైరెక్ట్గా బలిచ్చేస్తాం, నిన్ను డైరెక్ట్గా మాట్లాడిస్తాను, బలిచ్చేస్తాం నిన్ను. నువ్వు పెట్టుకుంది ఆషామాషాలతో పెట్టుకోలేదు, నువ్వు జనసేన నాయకులతో పెట్టుకున్నావు అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 4.5 కోట్ల ప్రజల్ని పరిపాలించే ముఖ్యమంత్రిని పట్టుకొని ఈ విధంగా డైరెక్ట్గా సవాల్ ఇస్తున్న వ్యవహారాన్ని కూడా మనం చూస్తా ఉన్నాం. వినండి. చెప్తున్నాడు దేవరకొండ, నా పేరు చందు, డైరెక్ట్గా చెప్తున్నాడు ఇంత అడ్రస్తో సహా. ఏం చేయగలో చేసుకోపో అని చెప్పేసి సవాల్ ఇస్తుతా ఉన్నాడు. ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడే ప్రొఫెసర్ నాగేశ్వరరావు కూడా ఇంక్లూడింగ్ చేసుకుంటూ వీళ్ళందరినీ, అంటే వీళ్ళకు ఎట్లయిపోయిందంటే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ల్యాండ్ అండ్ ఆర్డర్ గాడి తప్పిపోయింది. ఇష్టం వచ్చినట్టుగా నరుక్కునుడు, సంపుకునుడు, ఇదొకటి బాగా ట్రెండ్ అయిపోయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి. అందులోనే హోంశాఖ వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డి గారిని ఈ విధంగా అనడం, నేను డైరెక్ట్గా బలిచ్చేస్తాం, అడ్డంగా నరికేస్తాం, అమ్మతోడు బిడ్డ అని చెప్పేసి ఇట్లాంటి సవాలు ఇస్తూ ఉన్నాడు. ఇప్పుడు దీనికి రేవంత్ రెడ్డి ఏం చేయబోతున్నాడు? చిన్న వాటికే కేసులు పెట్టి జైళ్లకు పంపించి మానసికంగా శారీరకంగా కృంగిల చేసే రేవంత్ రెడ్డి మరి ఇట్లాంటి దేవరకొండకు సంబంధించిన జనసేన నాయకుడు చందుని వదులుతాడా? కచ్చా కొట్టిర్రు, పిచ్చిగా వాగుతా ఉన్నారు జనసేన నాయకులు. మొన్న పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు ఈ మాట్లాడే మాటలు ఇవన్నీ తెలంగాణ ప్రభుత్వం మొత్తం, తెలంగాణ సమాజం మొత్తం చూసింది. ఇక దేవరకొండ నుంచి ఆ వ్యక్తి అయితే ఈ విధంగా చెప్పడానికి సోషల్ మీడియాలో బాగా దుమారం రేపుతుంది. రేవంత్ రెడ్డి గారు ఏదైనా చిన్న మాట వచ్చినా కూడా కథం జైలు పంపుడే, చిన్న మాట వచ్చినా కూడా కథం దాన్ని హింసించుడే, ఇట్లాంటి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి చేసేది, రేవంత్ రెడ్డి పాటించుకునేది. కానీ ఇప్పుడు ఏం జరగబోతుంది? ఆ అబ్బాయిని ఏం చేయబోతున్నారు? రేవంత్ రెడ్డి అతన్ని ముట్టుకునే దమ్ముందా రేవంత్ రెడ్డికి అనేది నెట్టింట్లో చాలా వైరల్ అవుతూ ఉంది. ఏం చేయబోతున్నారు అంటే, హోంశాఖగా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డినే అమ్మ తోడు బిడ్డ అడ్డంగా బలిచ్చేస్తా అని చెప్పేసి ఇటువంటి డైరెక్ట్ సవాల్ చేసుడు, ఇది ఎక్కడ కూడా ఇప్పటివరకు జరగలేదు. మొదటిసారిగా పవన్ కళ్యాణ్ రావడం, ఇది పవన్ కళ్యాణ్కి పెద్ద మచ్చ. ఇది పవన్ కళ్యాణ్ ఏదైతే అనుకొని వచ్చిండో అదే వ్యవహారం పూర్తి స్థాయిలో చేజారిపోయేటట్టుంది. పవన్ కళ్యాణ్ కథే మారిపోయేటట్టుగా, ఆ పార్టీ కథే మారిపోయేటట్టుగా వ్యవహారం నడిచే అవకాశం ఉందన్నట్టుగా మనకి ఇక్కడ క్లారిటీగా అవపడుతుంది మిత్రులారా.